మీరు ఈరోజు ఒక నిండి ప్రాణాన్ని కాపాడారమ్మా. చాలా థ్యాంక్స్. విన్నారు కదా అత్తయ్య, నాకు మా అక్కకి ప్రాణాలు నిలబెట్టడమే కానీ తీయడం చేత కాదు. అందుకేనా డ్రైవర్ ప్యానాలు తీసింది? పొరపాటు అత్తయ్య. మా అక్క అతని ప్రాణాలు తీయలేదు. అతని తప్పుడు ప్రవర్తనే అతని ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఆత్మరక్షణ కోసం కొట్టుంటుంది. అక్కడ మీరు నేను ఏ ఆడదున్నా అదే పనిచేస్తుంది. ఆహా, ఆ అక్కని బాగానే వెనకేసుకొస్తున్నావు గాని ఇప్పుడు పల్లవికి గీడేదన్నా జరిగితే దానికి మాత్రం నువ్వే కారణం. బాగా తిరిగారు కదా. తిరిగింది చాలే. బాగా అలసిపోయినట్టున్నారు గాని ఇంక వాళ్ళని లోపలికి పంపించండి. మీరు పడుకోండి ఫస్ట్. సెలైన్ పెట్టు. ఓ ఆగు, నిజంగా గుచ్చేస్తున్నావేంటి? ప్లాస్టర్ వేసి పెట్టు. నువ్వు చూస్తావేంటి? ఆక్సిజన్ పెట్టు. పెట్టింది చాలు, ఇంక మీరు వెళ్ళండి. వెళ్ళి త్వరగా పిలుచుకురండి. డాక్టర్, అమ్మాయికి ఎలా ఉంది? డోంట్ వరీ, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే డాక్టర్. అయ్యో 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 అయ్యో, పల్లవి, అమ్మ పల్లవి, అయ్యో అయ్యో పల్లవి, ఎట్లుంటే బిడ్డ ఎట్లయిపోయింది? పల్లవి, అమ్మ పల్లవి, ఏందమ్మా ఇది? ఎందుకు ఇట్లా చేసినావు? ఎవరో ఏదో అన్నారని పేడాలు తీసుకుంటావా ఏంది? ఏం చేయను అత్తయ్య. నేను ప్రాణాలతో ఉంటే మీరెవరు ప్రాణాలతో ఉండరని బెదిరించాక నాకంతకు మించి వేరే దారి తోచలేదు. అనాథలో పుట్టాను. నేను ఉన్నా పోయినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. కానీ మీదంతా ఒక కుటుంబం. మీరంతా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నన్ను ఇంతలా అభిమానించిన మీకోసం నా ప్రాణాలు ఇచ్చినా పర్వాలేదు అనిపించింది. స్టాప్ ఇట్ పల్వి. నీ అమాయకత్వం చూసి ఎంత జాలేస్తుందో అంతే కోపం వస్తుంది. అరే, ఎవరో స్వార్థంతో బెదిరించారు కదా అని ప్రాణాలు తీసేసుకుంటావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను కదా, నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. అంటే నువ్వు కూడా మా కుటుంబంలో ఒక భాగమే. నీకేదన్నా అయితే
మేమంతా సంతోషంగా ఉంటామని ఎలా అనుకున్నావు? అమ్మ పల్లవి, నిన్నెవరన్నా ఏమన్నంటే మాతో చెప్పాలి. ఎలాంటి సమస్యనైనా అందరం కలిసి ఎదుర్కొందాం. అంతేగాని ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటే ఎలాగమ్మా? క్షమించండి అంకుల్. నేనే లేకపోతే మీకు ఏ సమస్యలు ఉండవు కదా అని. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు. అసలు నిశ్చితార్థం కాదు, ఏకంగా పెళ్లే చేసుండాల్సింది. అప్పుడు నిన్ను బెదిరించే అవకాశం ఎవరికీ ఉండేది కాదు. నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తుండేదానివే కాదు. నువ్వు బాధపడుతున్నావని అర్థమవుతుంది ధరణి. కానీ ఆ బాధ పల్లవికి జరిగిన దానికోసమైతే సంతోషం. లేదు, ఇంకా మీ అక్క కోసం ఆలోచిస్తూ బాధపడుతుంటే మాత్రం వద్దు ధరణి. నువ్వొద్దంటే మానేస్తుందా ఏం? ప్రాణం పోయినా అక్క గురించి ఆలోచించుడు మానదు. చెప్పు ధరణి, మీ అక్క కోసం ఆలోచించడం మానేస్తావా లేదా? నువ్వింకా ఆలోచిస్తాను అంటే చెప్పు, ఇప్పుడే ఇక్కడే పల్లవి మెడలో తాళి కట్టి మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. విక్రమ్, ఇంకేం చేయమంటావమ్మా? తనేమో అక్క గురించి ఆలోచించడం మాందు. తనలా ఆలోచిస్తున్నంత కాలం శ్రావణి ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఇంట్లో ఉన్నా బయటికి పోయినా ప్రశాంతత లేకుండా చేస్తుంది. పగపట్టిన శత్రువులా తయారైంది. అసలు ఈ గొడవంతా నేనిక్కడుండి అది పెళ్లి కాకుండా ఉన్నంత వరకే కదా. అదే పెళ్లి చేసుకుని ఎక్కడికైనా పోతే? విక్రమ్, చాలరా. మిమ్మల్ని ఎంత కష్టపడి పెంచింది, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడింది కుటుంబం ముక్కలైతే చూస్తుండడానికి కాదు. మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలరా. మా తదనంతరం కూడా ఇలాగే ఉండాలి. అదే మా కోరిక. అది మాత్రం జరిగే పని కాదులే బావా. సామ్రాజ్యం నేననలే అక్క, అగో నీ కోడలే అంటుంది. చూసినవక్క, విక్రమ్ ఇంట్లోకెళ్ళి పోతా అంటున్నా నోరు మెదపట్లేదు. మీరు కలిసి ఉండాలరా అని బావ గోడు పెడుతున్నా నోరు మూసుకునే ఉన్నది. అంటే అంటే అర్థమైంది. అత్తయ్య, ఎందుకు సంబంధం లేని విషయాలన్నీ ముడి పెడుతూ మాట్లాడుతున్నారు? అలాగే మాట్లాడతారమ్మా. ఇంత జరుగుతున్నా నువ్వింకా మీ అక్కనే వెనకేసుకుని వస్తుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. ఇన్నాళ్ళు ఏ పొరపాటు జరిగినా, ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా మా పిల్లలు మాతో ఉన్నారు, కలిసే ఉన్నారన్న ధైర్యంతో తట్టుకుని నిలబడ్డాం. కానీ ఇప్పుడు వాడు అందర్నీ వదిలి దూరంగా వెళ్ళిపోతానంటుంటే గుండెల్లో వణుకు పుడుతుందమ్మా. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీ అక్క మారుతుందని కాస్తైనా నమ్మామంటే
దానికి కారణం మీ అక్క మీదున్న నమ్మకం కాదమ్మా, అది నీ మంచితనానికి ఇచ్చిన విలువ, గౌరవం. దానివల్ల నా కొడుకులే నాకు దూరమయ్యే పరిస్థితి వస్తుందంటే సారీ అమ్మా, నీ మాటకి కూడా నేను విలువ ఇవ్వలేను. ఇన్నాళ్ళు నీ బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు. ఇప్పుడు నువ్వు మా బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా ఈ ఇంటి క్షేమం కోరుకునే దానివే అయితే ఈ క్షణం నుంచి మీ అక్క గురించి ఆలోచించటం మానేయ్. అంతేకాదు, పల్లవి గురించి కూడా తప్పుగా మాట్లాడకూడదు, అనుమానించకూడదు. చూసినవా అక్క, ఎంత చెప్పినా కూడా ఇంకా ఊ అనట్లేదు. అరే, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, అక్క గురించి మాత్రం ఆలోచించుడు మానదు. అదేం లేదు పిన్ని, అమ్మా నాన్న చెప్పారు కదా, వదిన గురించి ఆలోచించడం మానేస్తుంది. నేను చెప్తున్నాను కదమ్మా, టైలర్ వదిన గురించి ఆలోచించొద్దు. గాడు చెప్పుడు కాదక్క, గా మొక్క ధరణిని చెప్పమను. చెప్తుంది పిన్ని, చెప్పిస్తాను. టైలర్ రా. అందరూ అంత మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి టైలర్? అందరూ అంతంత మాట్లాడుతుంటే ఇంకా నన్నే మాట్లాడమంటారు సారు. ఏం మాట్లాడాలి అంటావేంటి? అమ్మా నాన్న ఏం అడుగుతున్నారో అర్థం కావడం లేదా? అర్థమవుతుంది సారు. అందరూ పల్లవి వైపు ఆలోచించి అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అక్క వైపు నుంచి ఆలోచించి చూడండి. మళ్ళీ అక్క అంటావేంటి టైలర్? వదిన గురించి నువ్వు ఆలోచించడం మానేయాలి, అంతకు మించి వేరే దారి లేదు. ఎలా మాట్లాడమంటారు సారు? అక్కలో ఎంత మార్పు వచ్చిందో చూశారు కదా. అక్క రాసిన లెటర్ చదివారు కదా. అయినా అక్క మారిందంటే మీరు నమ్మటం లేదా? కానీ అక్కడ జరిగింది వేరు కదా. అమ్మ మీద అటాక్ జరిగింది, పల్లవిని బెదిరించింది. అవన్నీ నిజం కాదు సారు. అక్క పూర్తిగా మారిపోయింది, మళ్ళీ ఇలాంటి పని చేయదు. ఇవన్నీ ఆ పల్లవే చేయించింది. అక్కని మళ్ళీ ఇంటికి ఎక్కడ రాణిస్తారోనని, బావగారితో తన పెళ్లి ఎక్కడ జరగదోనని పల్లవియే నాటకం ఆడుతుంది. అసలు తను పల్లవే కాదు సారు. రామాయణ ముసుగులో మంచిదాన్లా మన ఇంటికి చేరింది. తన పేరు రూబీ, క్లబ్ లో డాన్సర్. భుజం మీద టాటూ చూశారు కదా. తనేదో దురుద్దేశంతో మన ఇంట్లోకి చేరింది. టైలర్ ప్లీజ్, ఇంకా చాలు. అవన్నీ అయిపోయాయి, అందరికీ చెప్పాం. కానీ ఒక్కదానికైనా రుజువు చూపించగలిగామా? సారు, నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఒక్కదానికైనా మనం రుజువు చూపించగలిగామా? లేదు కదా. కానీ వదిన చేసిన ప్రతి తప్పుకి రుజువు ఉంది. అదంతా తప్పే సారు. కానీ అక్క ఇప్పుడు మారిపోయింది. మారిపోయింది అనడానికి రుజువు ఏంటి? కానీ గతానికి మాత్రం రుజువులున్నాయి. ఎందుకు నా కోసం ఇంతలా పరితపిస్తున్నావు ధరణి? నువ్వు ఎంత చెప్పినా నేను మారనంటే ఎవరు నమ్మరు. ఏమో
పల్లవి చెప్పింది నిజమేమో, మనమే తన్ని తప్పుగా అర్థం చేసుకున్నావేమో, నిజంగానే వదిన బెదిరించిందేమో. లేదు సారు. లేదన్నా ఇప్పుడు కుదరదు టైలర్. ఇప్పుడు ఇదే అందరూ నమ్మే నిజం. ఎందుకంటే పల్లవి కళ్ళ ముందే ఉంది, వదిన పారిపోయింది. ఎప్పుడు నిజమే కళ్ళ ముందు నిలబడుతుంది టైలర్, అబద్ధమే పారిపోతుంది. ప్లీజ్ సారు, అక్కని అబద్ధమని మాత్రం అనొద్దు. టైలర్, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు. అమ్మా నాన్నలు చెప్పినట్టు నువ్వు ఈ క్షణం నుంచి వదిన గురించి ఆలోచించడం మర్చిపోవాలి. ఇక పల్లవి గురించి తప్పుగా ఆలోచించకూడదు. అలానే నా మీద ఒట్టువే. నువ్వు వదిన గురించి ఆలోచించినంత కాలం ఇంట్లో ఇలా గొడవలు జరుగుతూనే ఉంటాయి. మర్చిపోవాలి టైలర్. అలాని ఒట్టేసి చెప్పు. అంటే నేను అడిగినా కూడా కాదంటున్నావా? లేదు సారు, అక్క గురించి ఆలోచించొద్దు అంతే కదా. అలాగే సారు, ఈ మాత్రానికి ఒట్టులు అవి ఎందుకు? మనసుని చంపేసి మనిషిని మాత్రం బతకమంటున్నారు. అలాగే కానివ్వండి. ఎందుకే ఇంకా ఈ పాపిష్టి దానికోసం అంతలా పరితపించిపోతున్నావు? నా నిర్ణయం సరైందే. నేను ఇక్కడే ఉంటే ఎప్పటికైనా నువ్వు నన్ను కలుస్తావు, నా కోసం ఆలోచిస్తావు. నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది, నీ జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేసుకుంటావు? అమ్మ పల్లవి, చూడమ్మా, ఇక నుంచి నిన్ను ఎవరు ఏమన్నా, ఏం జరిగినా మాతో చెప్పు. మేమున్నాం కదా చూసుకోవడానికి. నువ్వు మాకు కాబోయే కోడలువమ్మా, ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఆంటీ. ఇక శ్రావణి చాప్టర్ పూర్తిగా క్లోజ్ అయిపోయినట్టే. ఆ దేవుడే దిగొచ్చినా నన్ను ఆ ఇంటి కోడల్ని చేయకుండా ఆపలేడు. అందరూ పల్లవి వైపు ఆలోచించి అలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి అక్క వైపు నుంచి ఆలోచించి చూడండి. అక్కలో ఎంత మార్పు వచ్చిందో చూశారు కదా. అక్క రాసిన లెటర్ చదివారు కదా. అయినా అక్క మారిందంటే మీరు నమ్మటం లేదా? అమ్మా నాన్నలు చెప్పినట్టు నువ్వు ఈ క్షణం నుంచి వదిన గురించి ఆలోచించడం మర్చిపోవాలి. ఇక పల్లవి గురించి తప్పుగా ఆలోచించకూడదు. అలానే నా మీద ఒట్టువే. ఎన్ని రోజులు నా మూర్ఖత్వంతో చాలా తప్పులు చేశాను. అవి తప్పులని తెలుసుకునే లోపల నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నాను. ఇప్పుడు నా బతుకు మీద నాకు ఎలాంటి ఆశ లేదు. నాది ఒకే ఒక కోరిక స్వామి, నా చెల్లెలి జీవితం బాగుండాలి, తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన
అప్పుడే యాక్సిడెంట్లో ప్రాణాలు తీయకుండా ఎందుకు బ్రతికుంచావు? ఎందుకు బ్రతకాలి? నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి?